డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో చాలా మంది ఆడవాళ్ళ మోజులో పడి, అంటే స్త్రీ వ్యామోహంలో పడి మగవాడు లైఫ్ నంతా నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఉషతో మనం మాట్లాడదాం. నమస్తే ఉష. నమస్తే రాధా. సో ఉష, మనం గత వీడియోలో అయితే ఖచ్చితంగా స్త్రీ వ్యామోహంలో పడ్డ మగాడు, ఇప్పుడు మాత్రం నిజంగా అలాంటి వాళ్ళు తక్కువ ఉన్నారు. మగాళ్ళ వ్యామోహం, మగాడి మోజులో పడి ఆడవాళ్ళు పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తల్ని ఎక్కువగా చంపేస్తున్నారు, తల్లిని చంపేస్తున్నారు, తండ్రిని చంపేస్తున్నారు. అరే ఆస్తి కోసము అంటే అదే భయంకరమైంది అనుకుంటే, ఒక మగాడి మోజులో పడి అంత కోరికలతో కొట్టుకుంటూ ఇంట్లో వాళ్ళని చంపుడు ఏంటి ఉష? మనం ఇక్కడ మూలాలకు వెళ్ళాలి రాధా. సొసైటీ పరంగా నువ్వు అడిగే క్వశ్చన్స్ బాధ్యతారహితంగా ఆడది బిహేవ్ చేస్తోంది. అవును, ఖచ్చితంగా. కనుక అమ్మ గాని, బిడ్డ గాని, అక్క గాని, గర్ల్ ఫ్రెండ్ గాని అనే ఒక ప్రాపర్ ఏదైతే బేసిక్ రూల్స్ ఉంటాయో పాటించకుండా కామానికి వాల్యూ ఇస్తుంది, కబళించే కోరికల్ని ఇంపార్టెంట్ గా తీసుకొని మిగిలిన అన్నిటిని తోసిపడేస్తుంది. దిస్ ఇస్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు మనం సోర్స్ ఏంటి? కామం. అండ్ అది చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది ఉషా. అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? లాస్ట్ టైం కూడా నువ్వు కదిలిపోయి అడిగే ఉన్నాను నీ క్వశ్చన్. నీకు దీనికి ఇంత బాధ రాలేదు కానీ ముసలోడు కొనిస్తే గోల్డ్ చైన్ బాధ వచ్చింది ఆవిడ మీద అని. నాకు ఎందుకు బాధ రాలేదంటే రాధా, ఎప్పుడైనా యాజ్ అన్ అడ్వకేట్ గా కానీ, సోషల్ యాక్టివిస్ట్ గా కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు రూట్ ఏంటి, బీజం ఏంటి? నేను కేరళలో వెళ్ళి ఒక 6 నెలలు ఉండి కేరళ ఆయుర్వేదిక్ కూడా చదివా. దాంట్లో ఎప్పుడైనా రోగం 100 ప్రాబ్లమ్స్ చెప్తుంటే క్లయింట్ వాడు ఒక్కటే చెప్తాడు, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రూట్. రూట్ ఏంటి? ఆడవాళ్ళకి విపరీతమైన కామం. కనిపించదు, మగాడు కనిపిస్తాడేమో అని ఎవరు చెప్పారు? తొక్కేసారు ఆడవాళ్ళు. ఈ సమాజం ఇంట్లో పెట్టి ఒక మగాడితో ఉండి వంటింటి కుందేల్ని చేస్తే తప్పించి ఆవిడ ఎనర్జీ, ఆవిడ కోరికలు, ఆవిడ ఇష్టాలు, ఆవిడ కష్టాలన్నీ లిమిటెడ్ చేసి ఈవిడికి ఇంత ఉంది కాబట్టి అని రిస్ట్రిక్ట్ చేసింది సొసైటీ పాతకాలంలో. మనం దాన్ని ఏమనుకున్నాం? ఆడవాళ్ళు రిస్ట్రిక్ట్ ఆడదాని మనస్సు ఎంత పవర్ఫుల్ అంటే చెంచలం ప్లస్ స్టిల్ పవర్ఫుల్. ఒక్కసారి ఇది కావాలి అని మొండు పట్టిందా, హరిహరాదులు దిగొచ్చిన ప్రళయ తాండవం చేసే ఖాళీ అయిపోతుంది. బాలా త్రిపుర సుందరి లాగా ముద్దుగా ఉందని చెప్పి దగ్గర తీసుకొని పెళ్లి చేసుకుంటావు కానీ ఆవిడకి కావాల్సింది ఇవ్వకపోతే ఏమవుతుంది? ప్రళయ తాండవం సృష్టిస్తుంది. అదే జరుగుతుంది. ఆడవాళ్ళు చంపుతున్నారు అంటే ఆమె కోరిక తీర్చకపోతే అది శక్తి, ఆదిపరాశక్తి. సో నువ్వు దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిన మోతాదులో ఇచ్చే బాధ్యత భర్తది. గుర్తుపెట్టుకో, భరించేవాడే భర్త. నువ్వు భరించకుండా ఇలా కోరుకుంటుందా, ఆడది ఇలా ఉండాలి, చీర కట్టుకోవాలి, లైక్ నా ఫ్రెండ్స్ చెప్తున్నా, ఈ సప్రెషన్ లో ఉండాలి, ఈ కోరిక ఎందుకు వస్తుంది నీకు? నేను తీర్చును. కోరిక ఎందుకు వస్తుంది? నువ్వు క్వశ్చన్ చేసే ఎబిలిటీ నీకు లేదు. ఒక ఆడదానికి ఒక కోరిక వచ్చిందంటే డబ్బు పరంగా ఫిజికల్ నువ్వు ఫుల్ఫిల్ చెయ్యాలి. లేనప్పుడు నువ్వు భర్త ఎందుకు ఆవిడ వెళ్ళి ఫుల్ఫిల్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఇదివరకంటే రిస్ట్రిక్టెడ్ గా ఉంది, ఇప్పుడు లేదు కదా. ఇదివరకంటే క్లోజ్డ్ సినారియో సొసైటీ, ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న డబ్బులు ఎందుకు రిస్ట్రిక్ట్ చేసుకుంటుంది? సో నేను ఎందుకు కామ్గా ఉంటానంటే, ఒక ఆడదాని కోరిక కనుక తీరకపోతే అది కామవని ఇంకో ఏదన్నా అవని, అమ్మవారిలో ఏదైతే ఒక విపరీతమైన రౌద్రం ఉందో ఆ అణువు యాక్టివేట్ అవుతుందేమో. ఈ సినారియోస్ అన్ని చూసిన తర్వాత నేను అర్థం చేసుకున్నది. సో వాళ్ళు ఆ శక్తిని క్యామోఫలైజ్ చేయాలి అంటే శివుడిలాగా అయ్యి ఆ అమ్మాయిని సెట్ చేసుకోవాలి. కావాలంటే దేవి పురాణం చదివి శివుడు ఏం చేశాడు అంతే తప్పించి నువ్వు చంపుతున్నావు, నీ కోరిక నేను తీర్చను అంటే ఆల్రెడీ ఇద్దరు బ్రహ్మ విష్ణుని స్మాష్ చేసేసింది. సో యూ కాంట్ క్వశ్చన్ హర్. నీ కోరిక ఎందుకు వస్తుంది, నీకు కామం ఎందుకు వస్తుంది, నువ్వు తీర్చుకోకపోతే చంపేస్తావా? చంపేస్తుంది అంతే. దట్స్ ద శక్తి, పవర్ వి ఆర్ బిల్ట్. అమ్మవారు అంశే కదా ఆడవాళ్ళందరూ. బట్ ఓకే, ఇదంతా పురాణం విననీకి చక్కగా ఉంది, ఓకే. బట్ ఇప్పుడు అలా జరగట్లేదు కదా. నువ్వు ఏదో నీ కోరికలు తీర్చుకో, నీకు అన్యం పుణ్యం ఎరగని వాడిని నీకు తెలిసి కూడా పెళ్లి చేసుకొని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. వీళ్ళెవ్వరు నీ కామానికి అడ్డము. ఎందుకు అడ్డము? నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి. చంపే రైట్స్ నీకు లేవు కదా. ఒక అదే చెప్తున్నా, చంపే రైట్ లేదు, వెళ్ళిపో, కావాలేదు అని చెప్పడానికి ఎవరు అర్హులు కాదు. ఇది నేను కింద కామెంట్లు వచ్చిన నాకు ప్రాబ్లం లేదు.
చంపే వరకు తెచ్చుకుంటున్నారంటే ఆడది చాలా భరిస్తుంది రాదా. చంపే వరకు తెచ్చుకోనికి ఏమున్నాయి ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ హనీమూన్, మ్యారేజ్ హనీమూన్, ఆడ ఏముంది, వాళ్ళ అమ్మకి అన్యాయంగా చెప్పింది, తెలియదు. ఆడికి చెప్తుంది పెళ్ళొద్దు. అదే అంటున్నా, అప్పుడు ఏంది అర్థం, నేను అదే చెప్తున్నా, మనం వీళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. నేను తప్పే అంటున్నా. యాజ్ అన్ అడ్వకేట్, మర్డర్ ఇస్ 100% రాంగ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇఫ్ ఎ వేరే హ్యాట్ ఆఫ్ అన్ అడ్వకేట్, నో రైట్ వాడిని జీవితాంతం కారాగార శిక్ష వేయాలి. మనం అది కూడా మాట్లాడుకున్నాం. బట్ యూ షుడ్ లుక్ ఇన్ టు వై వాళ్ళు మారట్లా. పోనీ మారుతున్నారా? మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం రాదా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, చంపే వరకు తెచ్చుకునే ప్రతి పరిస్థితి పక్కనాడి బాధ్యత అంటున్నా. అర్థమైందా? అది బ్రహ్మవని, విష్ణు అని, శివుడు అవని నువ్వు ప్రేరేపిస్తున్నావు. నువ్వు ఆ ఎదుటి వ్యక్తులు అది యాక్టివేట్ అయ్యేలాగా నీ యాక్షన్స్, మీ రియాక్షన్స్, మీ డెసిషన్స్ ఆ అమ్మాయికి కావాల్సింది ఇచ్చేస్తే అమ్మాయి ఫుల్ఫిల్ అయిపోద్ది. మీరే అర్థం చేసుకోవాలంటున్నా. ఆ కోరిక ఎందుకు వస్తుందని క్వశ్చన్ చేయదు. వస్తుంది, వచ్చినప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సింది బాధ్యత భర్తది, సమాజానికి. నువ్వు చేయలేనప్పుడు ఆవిడ అది యాక్టివేట్ అవుతుంది. ఈజ్ మై సొల్యూషన్. దానికి బుర్రకి ఏం తెలియదు. ఇప్పుడు బ్రహ్మను చంపడం కరెక్టా, విష్ణువుని చంపడం కరెక్టా? ఆవిడ కోరిక తీర్చలేదు, నువ్వు అమ్మవారికే క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ నేను ఈ కాంటెక్స్ట్ లో అడుగుతా. మనం అంశ కాబట్టి యాక్టివేట్ అవుతుంది రాదా, అది అన్కంట్రోలబుల్ ఎనర్జీ అంటున్నా. వాళ్ళకి ఇంకా అసలు కెన్ యూ బిలీవ్, తల్లిని చంపుతున్నానా, బిడ్డని చంపుతున్నానా, భర్తని చంపుతున్నానా అన్న జ్ఞానము, బుద్ధి ఉంటే చంపాలన్న థాట్ వచ్చినప్పుడు ఆగిపోతారు రాదా. నీకు అర్థమవుతుందా? ఒక్కసారి, 2 సార్లు, 5 సార్లు, 7 సార్లు ఆ ప్రయత్నం. ఇమాజిన్. నేను ఆ ఎనర్జీ వెనకాల ఉన్న ఉత్సుక అంటే ఏది దాన్ని ప్రేరేపిస్తుంది, ఏది దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వరకు పవర్ తీసుకెళ్తుంది, ఆపట్లేదు, ఆగట్లేదు. ఇన్ని చావులు మీడియాలో చూసిన తర్వాత కూడా మళ్ళీ రీసెంట్ గా మన ఆంధ్రలో, తెలంగాణలో జరిగింది. వై? దానికి చెప్తున్నాను నేను. సొల్యూషన్ ఏంటంటే, వీళ్ళు కంట్రోల్ అవ్వమని మనం చెప్తే అవ్వరు రాదా, అవ్వట్లేదు. పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి, మీరే వెళ్ళిపోండి. వేటగాడు వేటాడితే ఎవరు పారిపోవాలి? వేటగాడిని నువ్వు వేటాడడం తప్ప, వేటాడదని చెప్తా, జింకకి చెప్తా, జింకలే వెళ్ళిపోవాలి. అది సొల్యూషన్. నీకు ఇది ఎంతగా ఉంటుంది. సో ఇదండి నిజంగా. అంటే ఉష చెప్పినట్లు ఏంటంటే, అసలు ఎందుకు ఇలా అయిపోతున్నారో దాని నుంచి బయటికి ముందు మనల్ని మనం రక్షించుకోవాలంటే వాళ్ళని వదిలిపడేయడమే కరెక్ట్ అని నాకు. క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళి క్రిమినల్ గా ఉండదురా అంటే ఎట్టుండడు రాదా. దే ఆర్ కోల్డ్ బ్లడెడ్, మెంటలీ డిస్టర్బ్డ్ సైకోపాథ్స్ అండ్ క్రిమినల్స్. అండ్ వాళ్ళల్లో ఇప్పుడు చంపే గుణం యాక్టివేట్ అవుతుంది. మనం అది అమ్మవారికి ఆపాదించుకున్నాం. క్రిమినల్ ఈజ్ బికాస్ మన పురాణాలు ఉన్నాయి కాబట్టి నేను పద్ధతిగా చెప్తున్నాను. ఇంకోలాగా రాంగ్ గా చెప్పకుండా, రాంగ్ గా కన్వే అవ్వకూడదు కాబట్టి. సూపర్. థ్యాంక్ యూ ఉషా.